నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో కొంతమంది డెలివరీ డ్రైవర్లు చేస్తూ ఉన్న స్కామ్ ను హవల్లీ పోలీసులు బయట పెట్టారు. వివరాల్లోకి వెళ్తే కువైట్ లో ఉచిత భోజనం కోసం కువైట్ లోని రెస్టారెంట్లలో పదే మోసాలకు పాల్పడుతూ ఉన్న ఇద్దరు ప్రవాసులకు సంబంధించిన పలు కేసులను హవల్లీ పోలీసులు పరిష్కరించారు. కువైట్ లోని ఎవరైతే నిందితులు ఉన్నారో ఫోన్ ద్వారా మొదటగా ఆర్డర్ అయితే చేస్తారు. ఆర్డర్ చేసిన తర్వాత ఆ యొక్క ఆహారం తమ యొక్క ఇంటి పక్కనో లేకపోతే ఇతర ప్రాంతాలలో లొకేషన్ అయితే సెట్ చేస్తారు. సెట్ చేసిన తర్వాత ఆ యొక్క ఆర్డర్ ను తీసుకుని వెళ్లి నెంబర్ అయితే బ్లాక్ చేసేస్తారు. అలాగే డెలివరీ డ్రైవర్ ఆర్డర్ చేసింది అతనే, అలాగే ఆ యొక్క భోజనం తీసుకువెళ్లిన తర్వాత ఆ యొక్క నెంబర్ బ్లాక్ చేసింది అతనే కాబట్టి ఆ యొక్క భోజనం హోటల్ రెస్టారెంట్ కి అయితే ఫోన్ చేస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నెంబర్ పనిచేయడం లేదని చెప్పేసి ఈ యొక్క భోజనం ఏం చేయాలి, ఇప్పుడు వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పడంతో హోటల్ యజమానులు మనం చూసుకుంటే ఇంకా ఏం చేయాలి, వెనక్కి తీసుకురమ్మంటే కానీ ఈ యొక్క భోజనాన్ని అయితే వాళ్ళు తినేస్తూ ఉన్నారు. ఇలాగే కువైట్ లోని పలు రెస్టారెంట్లో ఇద్దరు ప్రవాసులు పదే మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క ఇద్దరు ప్రవాసులు కూడా మనం చూసుకుంటే కువైట్ లోని పలు రెస్టారెంట్లో అయితే డెలివరీ డ్రైవర్లుగా అయితే పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు కొత్తగా నెంబర్ తీసుకోవడం, ఒక రెస్టారెంట్ కు భోజనాన్ని ఆర్డర్ పెడతారు. ఆర్డర్ పెట్టిన తర్వాత ఆ యొక్క ఆర్డర్ కూడా వాళ్ళే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత డెలివరీకి వెళ్లిన తర్వాత కస్టమర్ నెంబర్ బ్లాక్ చేశాడని చెప్పి ఆర్డర్ చేసింది ఈ యొక్క డెలివరీ డ్రైవరే కాబట్టి నెంబర్ ని బ్లాక్ చేస్తాడు. ఇలాగే పలు రెస్టారెంట్లను అయితే మోసం చేయడం జరిగింది. అలాగే తాజాగా ఒక రెస్టారెంట్ లోని బేదూన్ వ్యక్తి 7 దినార్ల విలువైన భోజనాన్ని కస్టమర్ కు తీసుకువెళ్లిన తర్వాత అతను డబ్బు ఇవ్వలేదని చెప్పడంతో అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాత ఈ యొక్క డెలివరీ డ్రైవర్ల స్కామ్ ను బయటపెట్టినట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.